శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాంధ్రహర్లో మనం ఈరోజు 24వ శ్లోకానికి వచ్చాం. 24వ శ్లోకం. కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణైః వసం శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగధన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఆయన పరమ భక్తితో పరమేశ్వరుణ్ణి ఆ కైలాసానికి వెళ్ళి దర్శించుకోవాలనే తన ఆరాటాన్ని, తన తపనను ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. కదా వా కైలాసే, కదా ఎప్పుడు స్వామి, ఎప్పుడు నీ కైలాసాన్ని చేరుకుంటాను నేను, ఆ భాగ్యం ఎప్పుడు నాకు. కనకమణి సౌధే, అక్కడ ఆ కైలాసం, ఆ కైలాసంలో కూడా నీ యొక్క బంగారుతో చేసినటువంటి, బంగారు తాపడం చేసి దానిలో మణులతో ఉన్నటువంటి ఆ యొక్క సౌధం, ఆ భవనం, నీ ఉండే భవనాన్ని ఎప్పుడు నేను చేరుకుంటాను. ఓ స్వామి, నేను ఎప్పుడు నీ యొక్క భవనాన్ని ఆ కైలాసంలో వచ్చి దర్శిస్తాను. సహగణైః, నీ ప్రమద గణాలతో కలిసి ఉన్న నిన్ను, నీ చుట్టూ అందరు ప్రమద గణాలు ఉండాలి, నువ్వు ఉండాలి మధ్యలో, అటువంటి నిన్ను నేను ఎప్పుడు దర్శిస్తాను. వసం శంభోరగ్రే, అటువంటి దృశ్యంలో, అటువంటి కైలాసంలో నీ యొక్క ప్రమద గణాలతో, నీ కుమారులతో, అమ్మవారితో కలిసినటువంటి నిన్ను నేను వచ్చి, వసం శంభోరగ్రే, ఆ శంభుడా, ఓ సుఖాన్నిచ్చే ఓ శివ, నేను నీ ముందు వచ్చి అగ్రం ముందు పక్క నిలబడి నీకు నేను నమస్కరించాలి. ఎట్లా? అది కూడా స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుటః, బాగా స్పష్టంగా చేతులు జోడించి ఆ చేతులు కూడా తీసుకెళ్ళి మూర్ధాంజలి పుట్టుగా తన నురిటి మీద పెట్టుకొని తల వంచి నీ ముందు నిలబడి నేను నమస్కరించే భాగ్యాన్ని కలిగించవయ్యా శివ అని అడుగుతున్నాడు. విభో సాంబ స్వామిన్, విభో ఓ విశ్వమంతా వ్యాపించిన వాడా, సాంబ సాంబ అమ్మతో కూడినటువంటి ఓ శివ, స్వామిన్ విశ్వమంతా నీ స్వాధీనంలో ఉంచుకున్న ఓ దేవా, పరమశివ నువ్వెవరివి, పరమశివుడివి, పరమ కళ్యాణ రూపం కలిగినటువంటి వాడివి, అటువంటి నిన్ను పాహీతి రక్షింపమని చెప్పి, నిగదన్ ఎప్పుడు నేను ఎలుగెత్తి పిలుస్తాను నిన్ను. నీ కైలాసం దగ్గరికి వచ్చేసి నా ఎదురుగా, నీ ఎదురుగా నేను నిలబడి నిన్ను ఓ పరమశివ, విభో సాంబ స్వామి, పరమశివ పాహి అంటూ నిన్నెప్పుడు నేను పిలుస్తానయ్యా, ఆ భాగ్యం నాకెప్పుడు. విధాతॄణాం కల్పాన్, అలా పిలవడమే కాదు, నా కోరిక ఏంటంటే విధాతృణాం, ఆ బ్రహ్మదేవుడి యొక్క కల్పాన్, ఆయన కల్పం అయిపోయేంతవరకు కూడా నేను నీ దగ్గర ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? క్షణమివ, ఆ కల్పాంత కాలం అంతా కూడా నాకు ఒక్క సెకండ్లా గడిచిపోవాలి, ఒక్క నిమిషంలో గడిచిపోవాలి. వినేష్యామి సుఖతః, ఆనందంగా నేను నీ సన్నిధిలో ఆ కాలాన్ని గడపాలి స్వామి, అంతటి భాగ్యం నాకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. ఒక పక్క ధ్యానము చేస్తూ తాను దర్శిస్తున్నాడు, కైలాసానికి వెళ్ళాడు, కైలాసంలో స్వామిని చూస్తున్నాడు, స్వామితో మాట్లాడుతున్నాడు. కానీ ఎలా భావం చెప్తున్నాడు? ఎప్పుడయ్యా ఆ భాగ్యం నాకని అడుగుతున్నాడు. కానీ నిజానికి మానసికంగా ఎప్పుడో కైలాసం వెళ్ళిపోయాడని, వెళ్ళిపోయే
ఆయన ముందు నిలబడి తన చేతులు జోడించి తన యొక్క నురుతి మీద పెట్టుకొని ఆ చేతులు జోడించి అల్ల వంచి నమస్కరించి ఆ స్వామిని ప్రార్థిస్తున్నాడు. స్వామి నాకు ఎప్పుడు ఇలాంటి భాగ్యం కలిగిస్తావు, అది కూడా ఎలా గడిచిపోవాలి కాలం, నాకు నిమిషంలో కాలం గడిచిపోవాలి, అది కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రకారంగా కల్పాంతం వరకు నేను అలాగే నిమిషంలో గడిచిపోవాలి నాకు కాలం, అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నాడు ఆది శంకరాచార్యులు గారు. నిజానికి చదివితే మనం కూడా ఇదే అడగాలి భగవంతుడిని. ఎందువల్ల అంతటి ఆనందం ఎక్కడుంటుంది, పరమాత్మ దగ్గరే ఉంటుంది కాబట్టి అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఆది శంకరాచార్యులు అంటే, కైలాసానికి వెళ్ళి ఆ కైలాసంలో ఉన్న పరమశివుణ్ణి తాను చేరుకున్నట్టు తాను చూచి ఆయన ముందు నిలబడి ఆయన ఎంతో కాలం మన భూమి మీద లాగా ఎక్కువ కాలం కాకుండా ఎంతో కాలం ఆనందంతోనే గడపాలి మొత్తానికి, అది అసలు ఉద్దేశం. అటువంటి భాగ్యాన్ని నాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నాడు ఆది శంకరాచార్యులు. మనం గమనించినట్టయితే భూమి మీద కాలానికి ఆ యొక్క కైలాసంలో ఉండే కాలానికి చాలా తేడా ఉంటుంది. మరియు మనకు బ్రహ్మలోకానికి వాటికే చాలా తేడా ఉంటుంది. ఒక రాజు ఆయన కూతుర్ని తీసుకుపోయేసి బ్రహ్మలోకానికి పోతాడు. ఈమెకు వివాహం చేయాలా, సంబంధం మంచి చెప్పని అడగడానికి పోతాడు బ్రహ్మలోకానికి. బ్రహ్మదేవుడు అప్పుడు మీటింగ్లో ఉంటాడు, సభలో ఉంటాడు. సభ అంతా అయ్యేదాకా గమ్మున ఉంటారు. ఆయన అయిపోయిన తర్వాత అడుగుతాడు, ఎందుకు వచ్చావని. నన్ను నా అమ్మాయికి పెళ్లి చేయాలా, మంచి వరుడు ఎవరో చెప్పమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు ఇక్కడున్న సమయంలో మీ భూలోకంలో కొన్ని యుగమే మారిపోయిందయ్యా, నీ రాజ్యం పోయింది, ఆ తర్వాత రాజ్యాల వాళ్ళంతా వచ్చి పరిపాలన చేశారు, ఇప్పుడు భూలోకంలో కాలం అంతా మారిపోయింది, ఇక్కడ మాకు భూలోకం కన్నా మాకు తక్కువ కాలం ఇది, అందువల్ల నీకు యుగం గడిచిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ద్వాపర యుగానికి వచ్చేసావు. కృతయుగం నాడు వచ్చాడు ఆయన, పోయాడు ఆయన. ద్వాపర యుగానికి కలియుగ భూమి మీద ద్వాపర యుగం వచ్చేసింది. ఇప్పుడు ద్వాపర యుగం జరుగుతోంది, ఎలా నీకు అంటాడు. కానీ వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర ఉండడం వల్ల ఆ అమ్మాయి కానీ అతను కానీ ముసలి వాళ్ళు కాల, వయసులోనే ఉన్నారు. మరి ఎట్లా అంటాడు. ఇప్పుడు ఏం మించిపోయింది, ద్వాపర యుగంలో కూడా కింద బలరాముడు ఉన్నాడు, బలరాముడిని ఇచ్చి పెళ్లి చేయి మీ అమ్మాయిని అని చెప్తాడు. ఆమె రేవతి. అప్పుడు ఆయన కిందికి వచ్చి రేవతిని బలరాముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంటే మన కాలానికి ఆ పైలోకాల్లో ఉండే కాలానికి చాలా తేడా ఉంది. మనకు చాలా ఎక్కువ కాలం గడిచినట్టు ఉంటుంది, వాళ్ళకి అది ఒక రోజుతో సమానం అంతే. మనకు సంవత్సరం అయిపోతే వాళ్ళకి ఒక రోజు లెక్క అంతే. అందుకని మనకు వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మ యొక్క కల్పం అయిపోయేదాకా ఉండాలంటే అర్థమైంది. బ్రహ్మదేవుడి ఆయుష్ ఎలాగా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిసి ఒక మహాయుగం అంటారు. అటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం. అటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి రాత్రి కాలం. ఆయన పగటి కాలం అయిపోయిన తర్వాత కొంచెం కల్పం అవుతుంది. అప్పుడు ఆ సమయం దాకా నేను ఉండాలని అంటున్నాడు ఆది శంకరాచార్యుడు. ఎక్కడ? ఆ శివుని యొక్క సన్నిధిలో. అంటే అది కూడా ఎలా గడిచిపోవాలా, 1 నిమిషం గడిచినట్టు గడిచిపోవాలి. నిజంగానే అక్కడ అలాగే జరుగుతుంది. మన భూమి మీద ఇంత ప్రళయంగా ఉంటుంది కానీ టైము అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఎంతకాలమైన భూమి మీద ఇంతకాలం అయిపోయినా కూడా భూమి మీద అయితే విసుగు మనకి, కానీ భగవంతుడి దగ్గర ఉంటే ఆనందమే ఆనందం కదా. అది భూమి మీద ఆనందం ఉండదు, ప్రపంచ విషయాల్లో ఉన్నంతసేపు ఆనందం ఉండదు. పరమాత్మ వైపు తిరిగితేనే మనకు ఆనందం ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొనే అడుగుతున్నాడు ఆది శంకరాచార్యుడు. కాబట్టి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. కైలాసం, కేళి విలాసమే కైలాసం. ఆ శివపార్వతుల కేళి విలాసం కైలాసం ఆట. వాళ్ళు ఆడుకుంటున్నారు ఆట అక్కడ. ఏమాట, ఈ సృష్టి పంచకృత్య పరాయణ 5 పనులు చేసుకుంటూ ఇద్దరు ఆనందంగా ఉన్నారు. అటువంటి ఆనంద తాండవం, ఆయన తాండవం చేస్తే అమ్మవారు లాస్యం చేస్తుంటారు. అటువంటి వాడిద్దరి యొక్క నృత్యాన్ని చూస్తూ ఆ ప్రమద గణాలతో ఆయన భక్తులతో మునులు అందరు ఋషులు అందరూ ఉంటారు అక్కడ. అటువంటి ఆ భక్త సమూహం మధ్యలో తాను ముందు ఫస్ట్ నిలబడాలట. అక్కడ లాస్ట్లో కాదు, ఫస్ట్ నిలబడి దర్శనం చేసుకుంటూ పెద్దగా పిలవాలట స్వామిని. ఎంతటి భాగ్యం కావాలని కోరుకుంటున్నాడు చూడండి.
ఇది నిజంగా మనకు పొందే ఆనందం అంతా ఇంత కాదు. అందుకే అడుగుతున్నాడు, అటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పి శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఇంకా దీంట్లో 2 భక్తులు చెప్తున్నాడు. ఒకటి సాలోక్య భక్తి, సామీప్య భక్తి. సాలోక్యం అంటే ఆ స్వామి యొక్క లోకానికి పోవడం. కైలాసం శివుని యొక్క లోకం. ఆ లోకానికి పోయి ఆయన దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. సామీప్యం అంటే శివుడు దగ్గరగా ఉండాలని. అందుకనే శంభోరగ్రే శివుని యొక్క ముందు నిలబడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి 2 భక్తులు చూపిస్తున్నాడు. నాకు సాలోక్యం, నీ లోకానికి రావాలి, మళ్ళీ దాంట్లో సామీప్య భక్తి కావాలి, నేను నీ దగ్గరికి నిలబడాలి. అటువంటి భాగ్యం కలిగించమని అడుగుతున్నాడు. ఇది మనందరం కోరుకోదగ్గది. ఎందుకంటే ఎక్కడైతే శివుడు పార్వతి ఉంటారో అక్కడ ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. ఇంక దుఃఖ స్పర్శ లేదు అక్కడంతా. కాబట్టి వాళ్ళ లోకంలో ఉంటే అదే లోకంలో మనం ఉండిపోతాం. అటువంటి భాగ్యాన్ని అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా. మనకు శివభక్తుల్లో మాణిక్యవాచర్ అని ఒక శివభక్తుడు ఉన్నారు. చాలా గొప్ప శివభక్తుడు ఆయన. ఆయన చిన్న వయసుకే సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. చాలా బాగా పండితుడు అన్ని శాస్త్రాల్లో కూడా. ఈయన యొక్క పాండిత్యాన్ని చూసి, ఇది నిజంగా జరిగిన సంగతి ఈ కథ మన తమిళనాడులో జరిగింది. ఆనాటి కాలంలో పాండ్యన్ రాజు ఇతని యొక్క తెలివితేటలు చూసి తన రాజ్యంలో అతన్ని మంత్రిగా చేర్చుకుంటాడు. కానీ ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో, అది కూడా శివుణ్ణి చేరుకోవాలనే కోరిక ఎక్కువ ఉండేవాడు. అటువంటి వాడికి ఈ మంత్రి పదవి వచ్చింది, కానీ జీవితానికి అవసరం కాబట్టి చేస్తున్నాడు. కానీ మనసు ఎక్కడ ఉంది ఆయనకి? శివుడి మీదే ఉంది. ఒకసారి రాజుగారు మంచి మేలైన గుర్రాలు తీసుకురమ్మని చెప్పి ఆ మాణిక్యవాచరికి కొంతమంది భటులను ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి, బంగారు నాణాలు ఇచ్చి పోయి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. సరే, ఈయన బయలుదేరుతాడు. కానీ ఈయన బయలుదేరిన మనసులో ఏముంటుంది? అబ్బా, నాకు మంచి గురువు దొరికితే బాగుండు, ఆ గురువు ద్వారా నేను బ్రహ్మజ్ఞానం పొందితే బాగుండు, నేను ఆ శివుడి దగ్గరికి పోతే బాగుండు, ఇదే ఆలోచన ఆయనకి. ఆ గురువు ఎవరిని లభిస్తే బాగుండు అని చెప్పి ఈయన గుర్రాల కోసం ఎక్కడానికి పోయాడు. కానీ చేసే పని ఏంటంటే ఆ గురువు కోసం వెతుక్కుంటూ కూర్చుంటాడు. ఎక్కడ చూసినా, ఏ గుడికి పోయినా, ఎక్కడున్నా, ఎవరు పండితులు కనిపించినా అలాంటి గురువు దొరుకుతాడేమో, నాకు బ్రహ్మజ్ఞానం బోధించే గురువు దొరుకుతాడేమో అని వెతుకుతుంటాడు. ఈ విషయం వీళ్ళకి తెలియదు, సైనికులకు తెలియదు. వాళ్ళు మాత్రం ఎక్కడికి పోయినా మేలైన గుర్రాలు వాళ్ళు వెతుకుతుంటారు. ఈయన మాత్రం మనసులో ఉండేదంతా కోరిక గురువు గురించి కాబట్టి ఆయన గుర్రాల గురించి పట్టించుకోడు. ఎంతసేపటికి గురువు గురించి వెతుకుతాడు. ఇలా ప్రతి ఊరిలో ఉండే ప్రతి గుడికి, ప్రతి దేవాలయం పోయి దర్శనం చేసుకుంటూ ఆ గురువు కోసం మనసులో తప్పిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళకి తెలియదు, ఇతనితో పాటు వాళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు. కానీ సైనికుల దృష్టి ఎలా ఉంది? అక్కడేమన్నా మంచి గుర్రాలు ఉన్నాయేమో అందుకని ఇట్లా పోతున్నాడు అనుకొని వాళ్ళు పోతున్నారు అంతే. కానీ వాళ్ళ దృష్టి మాత్రం గుర్రాల మీదే ఉంది. ఈయన దృష్టి మాత్రం గురువు కోసం ఉంది. ఇలా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. ఎన్ని రోజులైనా గుర్రాలు దొరకలేదు, గురువు దొరకలేదు. ఇలా ఉంటే శివుడే చూశాడు, ఈయన తపన చూశాడు. అబ్బా, ఏమి తపన పడుతున్నాడు గురువు కోసం అని చెప్పేసి శివుడే వచ్చి గురువుగా వచ్చి ఒక గుడి దగ్గర ఆయన ఒక గురుకులంలాగా పెట్టుకొని కొంతమంది శిష్యుని పెట్టుకొని కూర్చోన్నాడు. ఈయన వచ్చాడు. వచ్చి రంగా దివ్య తేజస్తో నా గురువుని చూడంగానే ఆనందంతో వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, నాకు విద్య నేర్పిస్తారా, నా దగ్గర ఉన్నదంతా మీకు ఇచ్చేస్తానని చెప్పి ఆ రాజుగారు ఇచ్చిన ధనం అంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి తను వేసుకున్న, దాన్ని ధరించిన ఆభరణాలు అన్నీ తీసి ఆయన పాదాలు తెరబెట్టి, నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అంటాడు. నాకెందుకయ్యా నువ్వు ఇచ్చి ఈ నగలు ఇవన్నీ నాకెందుకు? నేను గురువుని, గురుస్థానంలో మాకెందుకు? ఇవి నాకు అక్కర్లేదు, నేను నీకు విద్యను బోధిస్తా అని చెప్పి ఆ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇంకా బోధించిన తర్వాత చాలా చక్కగా నేర్చుకుంటాడు. అన్ని శాస్త్రాలు చదివినాడికి బ్రహ్మజ్ఞానం చాలా ఈజీగానే వస్తుంది, బాగా నేర్చుకునేస్తాడు. ఇంకా ఆనందంలో మునిగిపోతుంటాడు. అప్పుడు స్వామి, మీకు గురుదక్షిణ ఏమిమ్మంటారు? మీరేమో ఇంత జ్ఞానం ఇస్తున్నారు నాకు, నేనేమో మీకేం ఇవ్వలేకపోతున్నాను, ఏమిమ్మంటారు? మీరేమి ఇచ్చా తీసుకొని అంటున్నారు, ఏం చేయమంటారు అంటాడు. అప్పుడు ఆయన, నాకు గుడి కట్టించు అని చెప్పి వెంటనే మాయమైపోతాడు. ఆయన శిష్యులు, ఆయన ఇది అందరూ మాయమైపోతారు. ఒక్క నిమిషం నిర్ఘాంతపోతాడు. ఈయన తాను ఎక్కడున్నాడు, ఎవరు నాకు చదువు చెప్పారో అర్థం కాదు. ఒక్క నిమిషం
ఎవరో పెద్ద గురువు అనుకున్నాడు, కానీ ఈయన సాక్షాత్ శివుడే వచ్చి చెప్పాడనే విషయం అప్పటిగా నా స్పృహలోకి రాదు. ఒక్కసారి ఆనంద భాషలో కన్నీళ్లు కారిపోతాయి. ఇన్ని రోజులు మీ దగ్గర చెప్పించుకున్నాను, నువ్వే శివుడు అని తెలుసుకోలేకపోయినా ఎంత మూర్ఖుడు నేనని చెప్పి పెద్దగా ఏడుస్తాడు, తట్టుకోలేకపోతాడు. కానీ ఆయన అడిగిన మాట గుర్తొస్తుంది, నాకు గుడి కట్టించు, అది గుర్తొస్తుంది. వెంటనే రాజుగారు ఇచ్చిన ఆ డబ్బంతా ఉపయోగించేసి పెద్ద గుడి కట్టేస్తాడు ఆ ఊళ్ళో. ఈ వార్త కాస్త రాజుగారి తిరిగిపోతుంది. ఈయన నేను పంపించావు కానీ ఇతడు గుడి కట్టడం లేదు, అక్కడే పోయేసేసి ఈ డబ్బుతో గుడి కడుతున్నాడు, గుర్రాలు కొనుక్కోరాకుండా నీకు కంప్లైంట్ వెళ్ళిపోతుంది. వెంటనే రాజుగారు అతన్ని వెనక్కి రమ్మని చెప్తాడు, నువ్వు వచ్చి నాకు కనిపించాలని నీ గుర్రాలతో సహా అని చెప్తాడు. అప్పుడేం చేయాలి ఇతను? మళ్ళీ భగవంతుడు ప్రార్థిస్తాడు, నేను ఎక్కడి నుంచి గుర్రాలు తెచ్చేదయ్యా, అసలు నేను గుర్రాల కోసమే నేను ప్రయత్నం చేయలేదు, ఆయన ఇచ్చిన డబ్బు కూడా నీ గుడికే కట్టేశాను, నువ్వు గుడి కట్టమన్నా నేను కట్టేశాను, అంతకుమించి నేనేం చేయలేదు, మహాన్ భావ నన్ను రక్షించు అంటాడు. అప్పుడు శివుడు ఒక మణి ప్రసాదిస్తాడు. మణి ప్రసాదించి ఇది తీసుకెళ్ళి అక్కడికి పోయి గుర్రపు శాలలో పెట్టి గుర్రాలను వచ్చేస్తాయని చెప్తాడు. ఆనందంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి రాజు దగ్గర పోయేసేసి వెంటనే గుర్రపు శాలకు పోయేసి ఈ మణిని అక్కడ పెట్టంగానే అనేక గుర్రాలు వచ్చేస్తాయి. అప్పుడు రాజు దగ్గర పోయేసి గుర్రాలన్నీ కొత్తగా వచ్చే చూద్దురాన్ని తీసుకెళ్తాడు. చూస్తాడు రాజు. చూసిన తర్వాత ఆ రాజు కూడా ఆశ్చర్యపోతాడు, చాలా మేలైన గుర్రాలు అవి, అబ్బా ఏం బాగున్నాయి అనుకుంటాడు. కానీ రాత్రికి ఏమవుతుందంటే ఆ గుర్రాలన్నీ కూడా మారిపోయి అవి క్రూర మృగాలుగా మారిపోయేసి అక్కడున్న గుర్రపు సారలో ఉండే గుర్రాలను తినేస్తాయి. ఆ పక్కన రోజుకి ఈ విషయం తెలియగానే రాజు చాలా కోపం వస్తుంది. వాడు దుర్మార్గుడా, నువ్వు కనికట్టు నేర్చుకున్నావా ఏంది, నా కళ్ళకు కట్టినట్టుగా మంచి గుర్రాలను చూపించావు, ఆ గుర్రాలు కావసలు అవి మాయమైపోతాయి, అవి తినేసి అక్కడున్న గుర్రాలు తినేసి అవి మాయమైపోతాయి. ఇక వచ్చి ఇతను తీసుకెళ్ళి మాణిక్యవాసుని జైల్లో వేసేస్తాడు. వేయంగానే ఇక అతడు అక్కడ కూర్చొని భగవంతుడి గురించి తీవ్రంగా పాటలు పాడతాడు. స్వామి, నేను చేసిన తప్పేంది, నువ్వు చెప్తేనే కదా నేను గుడి కట్టాను, నీ డబ్బు నువ్వే, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు నా దగ్గర డబ్బులతో కట్టాను, నువ్వు ఇలా చేస్తే ఎలా, పైన నాకు మణి ఎందుకు ఇచ్చావు, ఇచ్చిన వాడికి కాస్త అవి క్రూర మృగాలుగా ఎందుకు అయ్యాయి, అసలు అవి ఎందుకు మిగతా వాటిని తిన్నాయి, ఏంది ఇదంతా, నా మీద కక్ష కట్టావా తండ్రి అని పెద్దగా ఏడుస్తూ స్తోత్రం చేస్తాడు. అప్పుడు ఆ రాజ్యంలోకంతా మేఘా నది నుంచి నీళ్ళు వచ్చేస్తాయి లోపలికి. అప్పుడు రాజు ఒక రూల్ పెడతాడు, ఉధృతి తట్టుకోలేక అందరు కలిసి పెద్ద గోడలాగా కట్టేసండి, అడ్డుకట్ట కట్టండి, ఆ నీళ్లు నగరంలోకి రాకుండా చేయమని చెప్తాడు. ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి వచ్చి పని చేయాలని చెప్తారు. అప్పుడు అందరూ ప్రతి ఇంటి నుంచి మగవాళ్ళంతా వచ్చి పనిచేయడం మొదలు పెడతారు. అక్కడ ఒక ఆమె ఉంటుంది, అవ్వయ్యారు అని ఒక ఆమెకి ఎవ్వరు ఉండరు, అనాథ. ఆమె ఇంటి నుంచి ఎవరు పోయేవాళ్ళు లేదు. రాజు ఒక రూల్ పెడతాడు, ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి రావాలా, మనుషులు ఎవరు లేకపోతే కూలీ వండి పెట్టుకోవాలని నియమం పెడతాడు. ఆమె కూలీ ఇచ్చి డబ్బులు ఇచ్చి పెట్టుకునేంత స్తోమత కూడా లేదు ఆమెకి. ఆమె కాస్త శివుడిని పట్టుకుని ఏడుస్తుంది, స్వామి ఏమయ్యాను నా బతుకు, రాజుగారు ఇటువంటి ఆజ్ఞ పెట్టాడు, నేను ఎక్కడిని తీసుకొచ్చేది, వీళ్ళందరినీ నా వల్ల అక్కడ అవుతుంది స్వామి అని ఏడుస్తుంది. అప్పుడు శివుడే ఒక కూలీవాడి వేషం వేసుకొని వస్తాడు. వచ్చి ఆ అవ్వయ్యారు ఏం చేస్తుందంటే ఆమె ఆవిరి కుడుములు చేసి అమ్ముకొని బతికి ఆమె దగ్గరికి వస్తాడు. నేను చేస్తాను నీకు పని, నాకేమి ఇస్తా ఉంటాడు. నేనేమైనా ఇచ్చేపాటి నేను కూలీ వాళ్ళకి ఎప్పుడో పెట్టుకోండి దాని కదా, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నా దగ్గర ఏం లేవంటున్నట, నువ్వేదో అమ్ముతున్నావు దయపెట్టు అంటాడు. ఇవైతే పెడతానని చెప్పి ఆమె లక్షణంగా చేస్తుంది. కానీ నాకు తునిగిపోకుండా పెట్టు అంటాడు. కానీ ఆమె వాయి తీసినప్పుడల్లా అన్నీ తునిగిపోతాయి. ఆమెకు అర్థమైపోతుంది ఏదో ఇక్కడ దిష్టి తగిలింది అందుకనే పోతుంది అనుకుంటున్నాను. కానీ ఆమె బాధ చూసి మళ్ళీ ఆయనే మామూలుగా వచ్చేటట్టుగా చేస్తాడు. అప్పుడు అవి తీసి ఆయనకు పెడుతుంది. ఆయన తినిన తర్వాత ఆ శివుడు సంతోషిస్తాడు ఆమె ప్రేమగా పెట్టేసరికి. అప్పుడు ఆయన పోయేసేసి కూలీ పని చేయడానికి పోతాడు కానీ ఒక్క పని కూడా చేయకుండా హాయిగా పనుకొని ఏల వేసుకుంటూ పాటలు పాడుకుంటుంటాడు. అక్కడున్న కూలీకి వచ్చిన వాళ్ళంతా కూడా ఏమి ఈయన ఒక్కడే ఇట్లా డబ్బులు ఏ పని చేయకుండా కూర్చో ఉన్నాడు, మేమందరం కష్టపడేవాళ్ళం, ఈయన కష్టపడ్డా అని చెప్పేసి అందరూ పోయి రాజు గారికి ఫిర్యాదు చేస్తారు. అలా ఆయన ఆమె యొక్క పనివాడు పని చేయడం లేదు, పండుకొని పాటలు పాడుకుంటున్నారు. వెంటనే రాజు వచ్చేస్తాడు. వచ్చి అందరిని చూస్తూ ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, నువ్వెందుకు ఆ అవ్వయారి దగ్గర ఎందుకు కూలివాడిగా ఏర్పడ్డావు,
ఏర్పడ్డవాడి పని చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయడం లేదంటాడు. నేను చేయనయ్యా, నేను చేసేవాడిని కాదంటాడు. నువ్వు చేసేవాడు కాదేంది, చేయకపోతే ఇక్కడ ఎందుకున్నావు, అసలు ఎందుకు ఒప్పుకున్నావు ఈ పనికి అని గదమాయిస్తాడు. గదమాయిస్తే ఆయన వినిపించుకోడు. వినిపించుకోకపోతే కోపం వచ్చి రాజు కొరడా తెప్పించి కొరడాతో వేసి కొడతాడు. కొట్టిన దెబ్బకు అందరి ఒంటి మీద వాత పడుతుంది ఆయన తెప్పించి. అప్పుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంది మా అందరి ఒంటి మీద వాత పడింది, ఈయన మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు అనుకుంటాడు. అప్పుడు శివుడు పెద్దగా మాయమైపోయేసి ఆకాశంలో పోయి మాట్లాడబడతాయి. నీవు నా భక్తుడిని పోయి కారాగారంలో వేస్తావా, ముందు అతన్ని విడిపించు, అతనిదేం తప్పు లేదు, అసలు నేనే చేసింది అదంతాను, అతను విడిపించేసాయి, నువ్వు ఆయన విడిపించిన వెంటనే ఈ నీరు వెనక్కి వెళ్ళిపోతుంది, నువ్వేం చేయక్కర్లేదని చెప్తాడు. సరే అని చెప్పి వెనక తిరిగి చూసేసరికి ఆ అవ్వయ్యారు కాస్త హాయిగా పుష్పక విమానం ఎక్కి ఆకాశంలో కైలాసానికి పోతుంటుంది. ఆమె ఆయనకు పెట్టిన ఆహారం వల్ల ఆమెకు అంత పుణ్యం వస్తుంది. ఆశ్చర్యపోతాడు రాజు. వెంటనే పోయేసి ఆ మాణిక్యవాసుడి కాళ్ళ మీద పడేసి, అయ్యా నన్ను క్షమించు, నీ భక్తి నాకు తెలియక నేను శిక్ష విధించాను, నన్ను నా అపరాధాన్ని మన్నించు, నువ్వు ఎంత గుడైనా కట్టుకో, దానికి కావాల్సిన సంహారాలు నేనే ఇస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ మాణిక్యవాసుడు, అయ్యో ఈయనకెంతటి భాగ్యం కలిగింది, శివుని చూసే భాగ్యం ఈయనకు కలిగింది, నేను చూసి గుర్తించలేని మూర్ఖుడిని నేను ఒకడిని అయితేను, ఈయన అట్లాంటి వాడిను అని చెప్పి బాధ కలుగుతుంది. కానీ అక్కడి నుంచి ఆయన ఆ శివుడి మీద కీర్తనలు చేసుకుంటూ చిదంబరం వెళ్ళిపోతాడు. అమితంగా పాటలు పాడతాడు. పాటలు పాడితే ఎవ్వరూ ఆయన పాటలు రాయరు, ఆయన పాట రోజు పాడుతుంటాడు. అప్పుడు శివుడు చూస్తాడు, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు, ఒక్కడు కూడా ఈయన పాటలు రాసేవాడు లేరని చెప్పేసి ఆ పాటలు శివుడే రాస్తాడు. రాసి తీసుకొచ్చి చిదంబర స్వామి నటరాజు ముందు ఆ గ్రంథం పెట్టబడుతుంది. అప్పుడు పూజారులు పోయి చూస్తే అక్కడ గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం ఎవరు దేన్ని చూస్తే దాని మీద రాసి ఉంటుంది, మాణిక్యవాచార్య రచించిన గీతాలని చెప్పేసి. చూడంగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ పుస్తకం తీసుకెళ్ళి ఆయన అడుగుతారు, నువ్వు రాసావా ఈ పుస్తకము, ఇక్కడ ఉన్నది అని చెప్తారు. నేను ఎక్కడ రాశాను, నేను ఎప్పుడు రాయలేదని చెప్తాడు. ఇది ఎక్కడ దొరికింది మీకు అంటే, మాకు శివుడి యొక్క నటరాజు ముందు ఉందంటే, ఇంకా నటరాజు ముందంటే ఆయనే తీసుకొచ్చి ఉంటాడని చెప్పి తీసుకుంటాడు. తీసుకొని ఆనందంతో నేను వచ్చి చూస్తాను ఆ స్వామిని అని చెప్పి నేరుగా చిదంబరంలో ఉండి గుడి దగ్గరికి వస్తాడు. వచ్చి, స్వామి నేను రాయకపోయినా నువ్వు విని నా పాటలు రాసావు అని చెప్పి ఆనందంతో వచ్చి అక్కడ పాటలు పాడతాడు. పాడుతూ ఉండగానే ఆ చిదంబరంలో ఉండే నటరాజులో లీనమైపోతాడు అతను. అంత గొప్పవాడు అతను. ఈ విధంగా మనం ఎట్లయితే ఆదిశంకరాచార్యుడు ఏ విధంగా కైలాసం వెళ్ళాలనుకుంటున్నాడో ఆ మాణిక్యవాసుడు కూడా ఆ విధంగా ఆ శివుణ్ణి చేరుకున్నాడు. ఇటువంటి కథను మరియు శివాంధ్రహరిలో మనం ఇవాళ 24వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.